ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో రూపొందుతున్న దేవర సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుంది. వచ్చే నెల 27వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ చిత్రం నుండి 2 పాటలు విడుదలవగా అవి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 3వ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ఆయన పూజ నేపథ్యంలో ఒక పాట ఉండబోతుంది. ప్రస్తుతం ఆ పాటను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. హైదరాబాద్ లో సెట్ వేసి ఈ పాటను షూటింగ్ చేస్తున్నారు. రాత్రి వేళలో ఈ పాట షూటింగ్ జరుపుకుంటుంది. ఈ పాటలో మాస్ డాన్సులతో తారక్ అదరగొట్టారని సమాచారం. ఇప్పటికే ఈ పాట మీద కెమెరామెన్ రత్నవేలు అలాగే గీత రచయిత రామజోగయ్య శాస్త్రి హైపు భారీగా పెంచేశారు. ఈ పాటలో ఎన్టీఆర్ నట విశ్వరూపం ఉంటుందని వాళ్ళు తెలపడంతో ఎప్పుడెప్పుడు ఈ పాటను చూద్దామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ పాట విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. ఆయుధ పూజ నేపథ్యంలో వచ్చే ఈ 3వ సాంగ్ కూడా ఈ నెలలోనే విడుదల చేస్తారని సమాచారం. ఈ పాటకు సంగీత దర్శకుడు అనిరుద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారట. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. తెలుగులో ఇదే ఆమెకు మొదటి సినిమా. ఇటీవల చుట్టమల్లె సాంగ్ విడుదల చేయగా అందులో జాన్వీ అందాలు ఫ్యాన్స్ ని మత్తెక్కిస్తున్నాయి. ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ల కాంబో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు కన్నుల వింద అన్నట్లుగా ఈ బాట్ ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. దేవర సినిమా నుంచి వచ్చిన చుట్టమల్లె సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ తో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై వైరల్ అయింది. తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ పాట యూట్యూబ్ లో ఏకంగా 75 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలకి ఇంకా నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు ఈ పాట యూట్యూబ్ లో సెంచరీ మిలియన్స్ వ్యూస్ ను దక్కించుకునే అవకాశాలున్నాయంటూ విశ్లేషకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయంతో ఉన్నారు. ఇక ఈ ఒక్క పాట తెలుగులోనే 50 మిలియన్ వ్యూస్ ని దాటింది. ఒక వారంలోనే ఈ స్థాయిలో వ్యూస్ ను సాధించిన పాటగా రికార్డును క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ ట్రిపుల్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఇదే అవడంతో పాటు భారీ అంచనాల నడమ రూపొందుతున్న సినిమా అవడం వల్ల కూడా దేవరాకి మంచి క్రేజే ఉంది. ఆ క్రేజ్ కారణంగానే గతంలో విడుదలైన పాటకి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ఈ పాట వ్యూస్ ను రాబడుతూ రికార్డు దిశగా దూసుకు వెళ్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా దేవర పాటలను ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే తక్కువ సమయంలోనే ఏకంగా 75 మిలియన్ వ్యూస్ ను ఈ పాట సొంతం చేసుకుంది. సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డులు నమోదవుతాయో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.